Hi, good evening. Myself, I am Karthik. I am from CXT bench. I am telling recursive recent passing. మామూలు సింపుల్గా ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఈక్వేషన్ ఏంటంటే ఈ మ్యాపింగ్ ఈ డాష్ ఈ మ్యాపింగ్ ప్లస్ టీ ఈ డాష్ అండ్ టీ మ్యాపింగ్ ఎఫ్ టీ డాష్ ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఇలా క్వశ్చన్ కనుక అంటే మనకి ఒక జనరల్ ఒకటి ఎఫ్టీ అని ఒకటి ఎఫ్ఆర్ ఒకటి లెఫ్ట్ రికర్సివ్ లెఫ్ట్ ఫ్యాక్టర్. లెఫ్ట్ రికర్సివ్ అంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ వస్తే ఇలా క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ మనం రెడ్యూస్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేది క్వశ్చన్, సో మనం చేయాల్సిన లేదు. ఆన్సర్లో వెళ్తే ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఈ రాసి లెవెల్ ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఇవి రాయాలి. ఇక్కడ 4 ఇచ్చాడు, మొత్తం 3 లెవెల్స్ వస్తాయి. ఫస్ట్ చూసుకున్నా ఈ మ్యాపింగ్ టీ అండ్ ఈ డాష్ అంటే ఫస్ట్ ఏమన్నా లెఫ్ట్ సైడ్ ఉందల్లా రాసి లెవెల్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి. ఈ లెవెల్ ప్యాకెట్ ఓపెన్ చేసాం, అందులో ఏముంది టీ అండ్ ఈ డాష్ ఇక్కడ ఉంది. టీ క్లోజ్ చేస్తాం అంటే ఈ డాష్ అంతే, మళ్ళీ క్లోజ్ చేశారు. ఇక్కడ ఒకటి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ దానికి వస్తే ఈ డాష్ మ్యాపింగ్ ప్లస్ టీ ఈ డాష్ అండ్ ఇలాగ ప్లస్ లేదా మైనస్ మల్టిప్లికేషన్ ఏదైనా ఎడిషన్గా కనబడితే దానికి ఏంటి రాయాలి, మనం షార్ట్ కట్ ఉంది ఏంటి ఖచ్చితంగా. అప్పుడు మనం పైతాన్ని ఉంటుంది ఇఫ్లోనే ఇఫ్లో వస్తుంది కదా, అలా ఇక్కడ కూడా రాయాలి. ఇక్కడ ఏముంది ఈ డాష్ డాష్ బయట ఓపెన్ చేసాం, ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే ఇఫ్లో హ్యాట్ అని పెట్టి ప్లస్ పైన క్వశ్చన్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చూపించాం, ఓపెన్ చేసాం డాబ్ బ్రాకెట్. అడ్వాన్స్ అంటే పక్కకి వెళ్ళని అర్థం, అంటే కొంచెం స్టెప్ ముందుకు వెళ్ళని అర్థం. టీ క్లోజ్ ఈ డాష్ క్లోజ్ సేమ్ సిమిలర్గా డైరెక్ట్ 4 దగ్గరికి వెళ్ళిపోతాయి. అలాగే టీ డాష్ మ్యాపింగ్ మల్టిప్లికేషన్ ఎఫ్ టీ డాష్ అండ్ టీ డాష్ మ్యాపింగ్ కాబట్టి ఓపెన్ చేసాం, మల్టిప్లికేషన్ సో 2 స్టెప్ వేసాం. మళ్ళీ ఇఫ్ లుక్ హ్యాట్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఎఫ్ అంటే సేమ్ అడ్వాన్స్కి వెళ్తే నెక్స్ట్ స్టెప్ ఎఫ్ మ్యాపింగ్ ఈ డాష్ క్లోజ్. ఇక్కడతో అంటే ఈ ఉందంటే ఇలా సింబల్ వచ్చిందంటే అది ఎల్సిఎం తీసుకున్నాడో తీసుకోపోయినా ఓకే, తీసుకున్నాడు ఎల్స్ నల్. థ్యాంక్ యూ.